లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం కష్టం. తాజాగా ప్రకాశం జిల్లా రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సొంత గూటికి దూరమయ్యారనే ప్రచారానికి తెరదించుతూ ఆయన మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే నడవాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తికి నిర్ణయం మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా మొదటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల్లో బాలినేని ఒకరు. మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చి పార్టీని వీడినప్పటికీ ఇప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆయన తీసుకున్న నిర్ణయం జగన్కు కొండంత అండను ఇస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్న సమయంలో బాలినేని వంటి బలమైన సామాజిక వర్గ నేపథ్యం మరియు క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడు తిరిగి తోడవడం జగన్కు 1000 ఏనుగుల బలంతో సమానం. ప్రకాశం జిల్లాలో బాలినేనికి ఉన్న పట్టు జగన్కు చుట్టుపక్కల జిల్లాలో కూడా రాజకీయ బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన వెనుక వేలాది మంది కార్యకర్తల సైన్యం ఉంది. ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన నాయకులు వెంట ఉండడం ఎంత అవసరమో జగన్కు బాగా తెలుసు. అందుకు బాలినేని రాకతో జగన్ వ్యూహాలకు మరింత పదును పెరగనుంది. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పార్టీకి సమన్వయం చేయడంలో బాలినేని తన అనుభవాన్ని రంగరించి జగన్కు మార్గదర్శనం చేస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శన వేళ బాలినేని వంటి సీనియర్ నేత జగన్ శిబిరంలో ఉండడం వల్ల పార్టీ డిఫెన్స్లో కాకుండా అటాకింగ్ మోడ్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. బాలినేని అంటేనే ఒక మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన మాటలు, నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీలోకి కీలక బాధ్యతలుగా అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ సంచలన పరిణామం ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా కనిపిస్తుంది. బాలినేని తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తుందన్నది వాస్తవం. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే రాయలసీమ మరియు కోస్తా మధ్య ఉన్న కీలక ప్రాంతాల్లో పార్టీ మళ్ళీ పుంజుకోవడమే. జగన్ నాయకత్వానికి ఇది ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఊపును ఇలాగే కొనసాగిస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరుకుండదని పార్టీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఒకే ఒక నిర్ణయం జగన్ బలాన్ని ఎలా రెట్టింపు చేస్తుందో ఇప్పుడు అందరం కళ్ళారా చూస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.